శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 20వ అధ్యాయం కాకా నౌకరి పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగను యొక్క సమస్య కాకాసాహెబ్ పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను. ప్రస్తావన: మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయ అను నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. సిరిడికి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించుము. హారతైన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమును నిలిచి పాదములకు నమస్కరించి బాబా వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిలతో ఊదిపోయిచూ వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలకరించుచుండెను. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనం చేయవయ్యా. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెను. ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను కాంచి సంతసించవచ్చును. వానిని భావనకు తెచ్చుకొని ఆనందించవచ్చును. మనోదృశ్యమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతోనూ వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదను. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దానిని మంత్రోపనిషత్తు అని అందురు. దానిలో యజుర్వేదంలోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండుటచే దానిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పిలిచెదరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దది అగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తుపై వాక్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడేగా ఇట్లనుచున్నారు: ఈశావ్యాసోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన కలదు. అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నది. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయమగునున్న సంగతులు చెప్పబడినవి. ఈ ఉపనిషత్తులోని సారాంశమేమన జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట. ఇంకొక చోట వారిట్లనిది: ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణన బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువాదము చేయుట ఎంత కష్టమో గమనించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓబీ చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహింపలేకుండాచే వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కాని వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరు అని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టములు చెప్పి సరైన అర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను: నీవు తొందరపడదురా, ఈ విషయములో ఎట్టి కష్టము లేదులే. కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల తిరుగు ప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును అని అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు దీనిని విని బాబా తమాషా చేయుచున్నాడని అనుకొనిది. భాషాజ్ఞానము లేని పనిపిల్ల
ఈ విషయం ఎట్లు చెప్పగలదు అని అనిది. కాని దాసగను ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అని అనుకునెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడి విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినమున ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెను అనియు, దాని కుట్టుపని చక్కగా ఉండెను అనియు, దాని అంచులు చివరలు చాలా సుందరముగా ఉండెననియు పాడుచుండెను. ఆ పాట అతనికి నచ్చెను. కావున దాసగను బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిగొనెను. ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పెను. రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో ఉన్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినము ఆమె ఆ క్రొత్త చీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకుని వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకునెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది కాని నిరాశ అనున్నది కాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్ట సుఖములు అను మన భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాని భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఇన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట. ఏది మనకు సంభవించుచున్నదో అది ఎల్లయూ భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదనియు తుదకది మన మేలు కొరకే అని గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి చదువరులకు బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు గ్రహించును. బాబా సిరిడిని విడువనున్నప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములో, కొందరికి స్వప్నావస్థలోనూ, కొందరికి రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రత్యేక విషయములో దాసగనును విలీపార్లేకు పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలీపార్లే పంపకుండా సిరిడిలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును? ఈశావాసోపనిషత్తులోని నీతి ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలేను. ఏలన భగవంతుడు అన్ని వస్తువులందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయననియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమన్నా, మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలేను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండుట ఆత్మనాశనముకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన
నైష్కర్మాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మలన్నిటి యందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టివాడు ఎందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మగుణో, వానికి మానవులు పడు సామాన్య బాధలతో సంబంధము లేదు. అనగా అతడు కష్టములకు మార్పు చెందడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.